పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ సునీల్ నాయక్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీహార్ క్యాడర్ అధికారులపై రాజకీయ వేధింపుల కేసులకు బీహార్ ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది. తమ రాష్ట్ర క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు సంబంధించి తమ ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయవద్దని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు ప్రభుత్వం రక్షణ కల్పించబోతుంది. సునీల్ నాయక్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దుందుడుకు చర్యలతో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపైన నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ తెలిపింది. ప్రధానంగా ఉత్తర్వులు జారీ చేసింది బీహార్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఏకే సింగ్. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్ర హైకోర్టుతో పాటుగా అన్ని జిల్లాల ఎస్పీలు, సబ్ డివిజన్ అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు బీహార్ వెళ్లారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇక ట్రాన్సిట్ రిమాండ్ను తిరస్కరించింది పాట్నా హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ట్రాన్సిట్ రిమాండ్కి సంబంధించి మొదలైనటువంటి రచ్చ తర్వాత ఇప్పుడు బీహార్లో అసలు అధికారులకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, అంటే ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారం అనేది అంటే 2021లో ఆయనకు సంబంధించి కస్టడీలో టార్చర్ చేశారని ఆయన ఎప్పుడైతే బయట పెట్టారో ఆ తర్వాత నుంచి కూడా దీనికి సంబంధించి అంటే బాధితులు ఆయన బాధితుడిగా చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇక బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించి అంటే కొంతమంది ఐపీఎస్ సీతారామాంజనేయులు కానీ, సునీల్ నాయక్ కానీ, పివి సునీల్ కుమార్ కానీ, విజయ్ పాల్ కానీ, ఇలా కొంతమంది పోలీసులు, అలాగే తులసి బాబు, ఇలా కొంతమంది పేర్లు అయితే ప్రముఖంగా వినపడ్డాయి. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, మరి కొంతమందిని అదుపులోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో బీహార్ క్యాడర్ కి చెందినటువంటి సునీల్ నాయక్ విషయానికి సంబంధించి ఏపీ పోలీసులు గత వారం 10 రోజుల నుంచి కూడా ఆయన అదుపులోకి తీసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ముందు ఆయన అరెస్ట్ చేసేందుకు బీహార్ వెళ్ళడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బీహార్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సునీల్ నాయక్ కొంత సోషల్ మీడియాలో కూడా పోస్టులు అవి పెట్టారు. పెట్టిన తర్వాత నుంచి కూడా పరిణామాలు కొంత మరీ ఆసక్తి రేపాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల తర్వాత కొంత మళ్ళీ అంటే ఇప్పుడు బీహార్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల తర్వాత పరిస్థితి మరీ దిగజారిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయలేకపోవచ్చు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. వెంకట్, కొంతవరకు ఎందుకంటే రాష్ట్ర అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే వారి క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు రక్షణ కల్పించేటువంటి అంత సాహసం చేస్తుంటా అలాంటి కీలకమైనటువంటి ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయా? ఎందుకంటే క్యాడర్ దీనికి సంబంధించి రక్షించేటువంటి బాధ్యతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఏంటంటే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కానీ లేదంటే ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి కేసులు అంటే ఇటువంటి చట్టాలు ఎంతవరకు నిలబడతాయి అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేసుల తీవ్రత ఇప్పుడు బీహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటే అందులో ప్రస్తావించారు కాబట్టి అందులో కేసు తీవ్రత ఎంత ఉంది అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. కాబట్టి అప్పుడే అటు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కేసులో తీవ్రత ఎక్కువగా ఉంటే బీహార్ పోలీసులు అటు హైకోర్టు నిరాకరించింది కాబట్టి దీనికి సంబంధించి పాట్నా హైకోర్టు నిరాకరించింది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్లి ఇలా దీనికి సంబంధించి కొంత వాళ్ళు కూడా బలమైన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇక సునీల్ నాయక్ కు సంబంధించి ఆరోపణలే కాకుండా దానికి సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఉండాలి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాధారాలు ఉంటేనే దాని బీహార్ ప్రభుత్వం కూడా ఈ అనుమతిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో బలం లేక సునీల్ నాయక్ అరెస్టు విషయంలో అటు బీహార్ ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయం అయితే అర్థమవుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐపీఎస్ సునీల్ నాయక్ పైన ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారంలో మాత్రం ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీహార్ క్యాడర్ అధికారులపై రాజకీయ వేధింపులకు సంబంధించినటువంటి కేసులకు బీహార్ ప్రభుత్వం ఇకపైన చెక్ పెట్టేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తమ రాష్ట్ర క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు సంబంధించి తమ ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయవద్దని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సునీల్ నాయక్ను అరెస్టు చేసి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయడం, పాట్నా హైకోర్టు దాన్ని
అడ్డుకునేటువంటి సిచ్యువేషన్ ఉండడం, మొత్తం మీద తమ అధికారులకు రక్షణ కల్పించేటువంటి బాధ్యతను కూడా బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. తమ రాష్ట్ర క్యాడర్లో ఉన్నటువంటి వారికి బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద రక్షణ కల్పించాలనేటువంటి యోచనలో నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలనేది మాత్రం బీహార్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. సునీల్ నాయక్పై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దుందుడుకు చర్యలతో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతి నిర్ణయం తీసుకునేలాగా కూడా నోటిఫికేషన్ ఉండబోతుంది. అయితే ఈ ఉత్తర్వులలో పూర్తి స్థాయిలో మాత్రం క్లియర్ కట్గా పేర్కొన్నారు బీహార్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఏకే సింగ్. బీహార్ రాష్ట్ర హైకోర్టుతో పాటుగా అన్ని జిల్లాల ఎస్పీలు, అదేవిధంగా సబ్ డివిజనల్ అధికారులకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ కస్టడీ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు బీహార్ వెళ్లారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ రిమాండ్ను కూడా తిరస్కరించింది పాట్నా హైకోర్టు. మొత్తం మీద బీహార్ ప్రభుత్వం ఇలాంటి జీవో జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులు కొంత వెదురుకు చుక్కెదురిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సునీల్ నాయక్ను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం లేదా అరెస్టు చేసేటువంటి ప్రయత్నాలకు మాత్రం కొంతవరకు అడ్డుకట్టబడినట్లే.